మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో ఈ కూర ఎత్తుకొచ్చున్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు మరి రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు, మంచి నిద్రిచ్చి భూమి ఇంత యాగంగా తిరుగుతున్న మనకు మాత్రం మంచి నిద్రిచ్చి తిరిగి లేగిసి ఆయన మాటలేని భాగ్యం ఇచ్చినందుకు మన ప్రభు, మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో మరి శిరస్సు ఉంచి తండ్రి అయిన దేవుడికి వందనాలు, స్తుతులు తెలియజేసుకుంటూ ఓ చిన్న ఆరాధన చేసుకొని దేవుని మనం మహింపరుద్దాం. దేవుని పిల్లలారా, అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. చేయగలిగిన దేవుని పిల్లారా, మనం చూడగలిగితే యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుని పిల్లారా, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను అని రాయబడింది. దేవుని పిల్లారా, మహానుభావుడైన యేసుక్రీస్తు వారంట మన కొరకంట ప్రార్థన చేస్తున్నాడంట. ఇంతకీ ఎందుకు మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు దేవుని పిల్లారా అంటే, యేసు ఒక మాదిరి అయిన జీవితం. దేవుని పిల్లారా, మనము కూడా చూడండి, మన సహోదరులు మన ఎడల తప్పులు చేసినా, పాపం చేసినా, ఏం చేసినా భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళ కోసం ప్రతి దినము ప్రార్థన మనము చెయ్యాల. ఏ రోజైతే మనం ప్రార్థన చేయమో ఆవాళ్ళ మనం పాపం చేసినట్టు లెక్క. దేవుని పిల్లారా, అందుకని అంటున్నాడు, నేను వారి కొరకు ప్రార్థన చేస్తానంటే యేసుక్రీస్తు వారే మరి ప్రార్థన చేస్తున్నప్పుడు దివారాత్రులు భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కూడా నశింపక, వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్లకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా యేసుక్రీస్తులోకి బాప్తిసం తీసుకొని రక్షణ పొంది పరలోకానికి వెళ్ళేవారిగా ఉండాలని, రక్షణ పొంది ఆత్మను పొందిన ప్రతి బిడ్డ కూడా ప్రార్థన చేయాలని ఈ మాట మనకు తెలియచేస్తుంది. దేవుని పిల్లరా, యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు అందరూ కూడా దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలని ప్రార్థన చేస్తూ సువార్త చేస్తూ తిరిగాడు. అలాగే ఆయన మరణించి తిరిగి లెగిసినా సరే దేవుని కుడిపాశాన్ని కూర్చొని దివారాత్రులు మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మరి ఆ క్రీస్తుకు కలిగిన మనసు, రక్షణ పొందిన ప్రతి బిడ్డ కూడా కలిగి అలా ప్రార్థన చేసేవారిగా ఉండాలని భూమి మీద ఉన్న వారి కోసం ప్రార్థన చేద్దాం. దేవుని పిల్లరా, పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయన నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. ఇదిగోనైనా భూమి మీద ఉన్న మా సహోదరులందరూ కూడా నా తండ్రి నిజరక్షకుడు యేసయ్యనని అంగీకరించి మారుమనసు రక్షణ పొంది నిత్య జీవానికి నా తండ్రి వాళ్ళను వారసులు చేయమని వారి కొరకునైనా మేము ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని అడుగుతూ నా తండ్రి నైనా ఎవరైతే నైనంగా ప్రభువును అంగీకరించగా చీకటిలో ఉన్నారు అట్టి బిడ్డలు వెలుగులోకి మీరు నడిపించమని అడుగుతూ తండ్రి, ఆత్మ లేక రక్షణ పొందిన ఎంతమంది ఉన్నారు అట్టి వారికి ఆత్మ దయచేయమని బ్రతిమలాడుకుంటూ తండ్రి, ప్రతి కుటుంబంలో కూడా శాంతి, సమాధానం, మంచి ఆరోగ్యం దయచేసి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.